వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. పవన్ పట్టుదలతో కొండగట్టు తలరాత మారింది. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి దేవాలయాల్లో కొండగట్టు అంజన్న దేవాలయం అంటే ఆయనకి చాలా ఇష్టమని చెప్పారు. ఎందుకంటే గతంలో ఆయన 2009లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువరాజ్యం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ప్రజారాజ్యానికి యోజన విభాగం యువరాజ్యం, యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకి ఆ ప్రాంతంలో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలిన తర్వాత ఆయన ఎలాంటి ఇంజ్యూర్ కాకుండా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ఇంజ్యూర్ కూడా కాలేదు. దానికి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనకి అండగా ఉన్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఆయనకి 2009 నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కొండగట్టు అంజన్న దేవాలయం వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ ఆయన దర్శించుకొని ఆయనకు నమస్కారం చేసుకొని ఆయన కార్యక్రమం మొదలుపెట్టుకోవడం అలవాటు ఆయనకి. ఉదాహరణ చూస్తే 2024 ముందు వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని ఆయన రెడీ చేసుకొని వారాహి యాత్ర రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. వారాహి యాత్రని ప్రారంభించేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి వారాహి రథాన్ని ఆ వాహనాన్ని పూజించుకొని ఆయన స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన అద్భుతంగా 21 స్థానాలకు 21 స్థానాలు సంపాదించి కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయనకి కొండగట్టు ఆంజనేయ స్వామివారు అంటే అంత విపరీతమైనటువంటి భక్తి అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ కొండగట్టు ఆ ప్రాంతం కానీ దేవాలయం తలరాత కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి చొరవతో మారిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఎన్నోసార్లు అది ప్రూవ్ అయింది. డిప్యూటీ సీఎంగా సమర్థవంతంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంజనేయ స్వామి అంటే మెగా కుటుంబానికి ఇష్టదైవం. ఎందుకంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా పూజిస్తూ ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిగారి పేరు కూడా అంజనమ్మ పుత్రులు, అంజనీ పుత్రులు అంటారు ఈ అన్నదమ్ములు ముగ్గురిని. ఆంజనేయ స్వామి అంటే వీరికి విపరీతమైనటువంటి భక్తి అనమాట. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న అంటే పవన్ కళ్యాణ్కు చాలా భక్తి. కొత్తగా ఏ పని మొదలుపెట్టినా స్వామివారిని దర్శించుకుంటారు. కొత్త పార్టీ పెట్టిన సమయంలోనూ కొండగట్టుకు వచ్చి పూజలు చేశారు. ఆయన జనసేన పార్టీ పెట్టిన సమయంలో కొండగట్టుకు వచ్చి పూజ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండగట్టుకు వచ్చిన తర్వాతనే ఆయన వారాహి యాత్రని ఆ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక అంజన్నను దర్శించుకొని ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తున్నాను అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఆయనకి కలిగిందంట. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆలయ అభివృద్ధిలో తన వంతు కృషి చేయాలని సంకల్పించారు. భక్తి పట్టుదలతో వసతి గదులు నిర్మించాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు. ఇక 96 గదులతో కూడిన భవన నిర్మాణానికి 33 కోట్ల టీటీడీ నిధులతో నిర్మాణానికి ఆదేశాలు జారీ అయ్యాయి. జనవరి 3న భూమి పూజతో ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇక ఇది ఆధునిక సదుపాయాలతో భక్తులకి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది పవన్ పట్టుదలకు నిదర్శనం. ఒక్క రోజులో మార్పు సాధ్యం కాదు, కానీ పవన్ దృష్టి, భక్తి, పట్టుదల, కృషి ఫలితం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొండగట్టు ఆంజనేయ స్వామి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీటీడీ నిధులు దాదాపు 33 కోట్ల రూపాయలు కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి చొరవతోటి టీటీడీ నిధులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు అపారమైనటువంటి భక్తి, నమ్మకం ఉన్నటువంటి ఆయన పూజించేటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఆలయాన్ని పెద్ద ఎత్తున ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు. ఆలయాన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒప్పించి 33 కోట్ల రూపాయల నిధులను కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి తీసుకొచ్చి అక్కడ నిర్మాణాలు 96 గదులతో కూడినటువంటి భవన నిర్మాణానికి ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయన ఈరోజు చేయటం, అంటే జనవరి 3వ తారీఖున ఆ కార్యక్రమాన్ని చేసి పనులు ప్రారంభించేటువంటి దిశగా ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయంగా చెప్పొచ్చు.